జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన పూర్తయింది. డివిజన్ల హద్దులు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో జిహెచ్ఎంసీ కమిషనర్ తుది నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో పాటు జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేస్తూ 12 జోన్లు, 60 సర్కిల్స్, అలాగే వాటి పరిధిలోని డివిజన్ల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్ల పునర్విభజన, పరిపాలన సౌలభ్యం కోసం నూతన జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియ అఫీషియల్గా పూర్తయింది. రైట్, ఈ అంశంపై మా కరెస్పాండెంట్ సాకిరణ్తో మాట్లాడదాం. సాకిరణ్, చెప్పండి, జోన్లు, సర్కిల్లు, డివిజన్లు వీటన్నిటికి సంబంధించిన కసరత్తు పూర్తయినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ న్యూస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు జిహెచ్ఎంసీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 27 పురపాలికలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత 150 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ ఉండేది. ఇప్పుడు ఆ మొత్తం 27 పురపాలికలు కలుపుకున్న తర్వాత దాన్ని 300 కార్పొరేషన్లుగా మొత్తం జిహెచ్ఎంసీని భారీ జంబో జిహెచ్ఎంసీగా వేసారు. ఇది ఒక మినీ పార్లమెంట్ లాగా కూడా కనిపిస్తుంది. అంటే 300 కార్పొరేటర్లకు ఒక మేయర్, ఒక కమిషనర్ ఉంటారు. సో ఇంత పెద్ద జిహెచ్ఎంసీని రేపటి నుంచి పరిపాలన సాగబోతుంది. సో నిన్న రాత్రే అయితే 12 జోన్లు, అంటే ఇంతవరకు 6 జోన్లు 30 సర్కిల్గా ఉన్నాయి. సో వాటిని 12 జోన్లు 60 సర్కిల్గా చేశారు. అంటే ఏదైతే విభజించారో 300 డివిజన్లను, వార్డులను, సో వాటిని ఈ 60 సర్కిళ్లలో ఆ ఒక్కో సర్కిల్ కు 5 డివిజన్లు, 6 డివిజన్లు, 4 డివిజన్లు ఇట్లా ఏర్పాటు చేసి సర్కిళ్ల వారిగా రైట్, అయితే విభజించడం అయితే జరిగింది. సో డివిజన్లు, సర్కిళ్ల వారీగా 300 అని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పరిపాలనా సౌలభ్యం కోసం ఎలాంటి డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే ఫండ్స్ కానీ లేకపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ చివరి వరకు వెళ్తుందా, ఆ సర్కిళ్ళు, డివిజన్ల వరకు చేరుతుందా, లేదంటే పైనుంచే కంట్రోల్ ఉంటుందా? ఇది నా అనుమానం కాదు, మొదటి నుంచి కూడా అందరూ వ్యక్తం చేస్తున్న అనుమానం. సో దానికి సంబంధించి ఏదైనా రూల్స్ కానీ లేకపోతే బైలాస్ కానీ ఏమైనా క్లియర్ కట్గా ఉన్నాయా? అంటే ఇంతవరకు చార్మినార్ లాంటి జోన్ అభివృద్ధి కాకపోవడము, షేర్లింగంపల్లి లాంటి జోన్ అభివృద్ధి చెందడము, హైదరాబాద్ మొత్తం కూడా వెస్టర్న్ పార్ట్ లో ఎక్కువగా అభివృద్ధి చెందడము, అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కువగా రావడం, అక్కడ నుంచి ట్యాక్స్లు ఎక్కువ రావడము. సో ఒకవైపు అభివృద్ధి తక్కువైతుంది, ఒకవైపు అభివృద్ధి ఎక్కువైతుంది. సో ప్రభుత్వం ఏకీకృత అభివృద్ధి కింద ఓవరాల్ జిహెచ్ఎంసీని పెంచితే నిధులన్నింటినీ కూడా సమానంగా పంచి మొత్తం జిహెచ్ఎంసీని మొత్తం కూడా అభివృద్ధి చెందించవచ్చు అనేటువంటి ఒక ప్లాన్ లో భాగంగానే దీన్ని జిహెచ్ఎంసీని విస్తరించింది. సో ఇప్పటి వరకు అయితే చాలా మంది రాజకీయ నాయకుల్లో ఒక అనుమానం ఉంది. సో మా దగ్గర ఎక్కువగా రెవెన్యూ వస్తుంది, సో దీన్ని మొత్తం తీసుకెళ్లి మరి చార్మినార్ జోన్కో లేకపోతే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి జోన్లకు ఎక్కువగా కేటాయిస్తే మరి మా జోన్ల పరిస్థితి ఏంటి, మా దగ్గర ఉండేటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి, మా దగ్గర ఉండేటువంటి పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి అనేటువంటి చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఎంటైర్ జిహెచ్ఎంసీ అంటే మొత్తం జిహెచ్ఎంసీగా చూడాలి. ఇప్పటి వరకు కూడా మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చూసాం, చాలా మంది మాట్లాడింది కూడా విన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా వరకు బస్తీలు, బోరబండ లాంటి బస్తీలు కూడా అభివృద్ధి చెందలేదు. అక్కడ మోర్లన్నీ కూడా రోడ్లపైనే, పారిశుద్ధ్యం అంతా కూడా రోడ్ల మీదనే ఉంది. సో అట్లాంటి జూబ్లీహిల్స్ ఎప్పటి నుంచో జిహెచ్ఎంసీలో ఉంది, అయినా ఎందుకు అభివృద్ధి చెందలే అనేటువంటి ఒక మాట మాట్లాడుకున్నారు. సో మరి ఇప్పటి నుంచి అలా కాకుండా మొత్తం జిహెచ్ఎంసీని అభివృద్ధి చెందాలంటే దీన్ని ఒక మహా జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేయాలనేటువంటి ప్లాన్ లో భాగంగానే ఈ జోన్ల పెంపకం, సర్కిళ్ల పెంపకం, వార్డుల పెంపకం చేసి దీని యొక్క మొత్తానికి బడ్జెట్ రిలీజ్ చేయనున్నారు. ఆల్ రైట్, సాకిరణ్.